ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి విశ్వ విజ్ఞాన వేద పఠన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసురానులకు దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. సమయం పోనీయక మనము సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానం కొరకు మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయిలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ సకల చరాచర జగత్తుకి పునాది వేసిన వాడా, నీకు స్తుతి స్తోత్రములు. మమ్మల్ని రక్షించుటకు నరరూపములు ఈ లోకములు అవతరించి మమ్మల్ని ఆదరించి మాకు మార్గమై నిలిచిన నీకు కృతజ్ఞతలు. ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న సోదరుమనులను స్వాధీనించుకో. అందరి హృదయంలో ఈ పాఠం నాటబడుటకు సాయం చేయి. దుష్టుని యొక్క పన్నంగములను మాకు దూరపరిచి వాక్యం అనే ప్రకాశమును, వెలుగును మా చుట్టూ కంచెవేసి కాపాడుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలోని కాలములు ప్రత్యక్షమయ్యేవాడు. ఈ కాలములు ఏమిటి, ప్రత్యక్షం అవుతున్నది ఏమిటి? జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే అనంత కోటి వైవిధ్యము కలిగినటువంటి ప్రపంచాలలో, ఈ సృష్టిలో దేవుడు కూడా అనంత కోటి అంశములు గలవాడై ఉన్నాడు. క్రీస్తును తెలుసుకున్న వారు నామం మాత్రమే తెలుసుకున్న వారు ఉన్నారు. ఆయన గుణము తెలుసుకున్న వారు కూడా ఉన్నారు. ఆయన కాలములలో ప్రత్యక్షమగుచుండెను. కాలము కూడా ఆయనే, ప్రత్యక్షమవుతుంది ఆయన. సమస్తము ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అనే ఈ సత్యాన్ని మనందరము విస్మరించకూడదు. మనం ఒకసారి ఇంకొక వచనాన్ని ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అల్ఫయు ఓమేగాయు నేనే, అల్ఫయు ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో కాలాలో ఉండువాడను నేనే. కింద పుట్నోట్లో అక్కడ రాయబడి ఉంటుంది మాట. దాని వివరణ చూడండి. ఆదియు అంతము నేనే. ఆది అంతము, దేనికి ఆది, దేనికి అంతము? సృజింపబడిన ఈ చరాచర జగత్తంతయు, కనపడుతున్న ఈ పదార్థమంతా అన్నిటికీ ఒక ఆరంభం ఉన్నది, అది ఆది. దానికి ఒక అంతం కూడా ఉన్నది. ఈ సర్వ జగతిలో సమస్తమును ప్రారంభము అంతముంది, కానీ ఒకే ఒక పదార్థానికి ఆది లేదు, అంతము లేదు. దాని పేరే ఆత్మ. అందుకే ఈ కాలమును నేనే, ఆదికి అంతానికి మధ్యలున్న కాలము నేనే. మన భారతీయ వేదాలలో పెద్దలు కాలం బ్రహ్మస్వరూపం, కాలమే బ్రహ్మ. ఈ సృష్టిలో సకల పదార్థములను మనం బంధించవచ్చు, మనము కాలమును బంధించలేము. కాలము ఎవరికి బంధింపబడదు, అన్నిటికీ అతీతమైనది. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, నీరు, గాలి, పంచభూతాలను కూడా మనం బంధించగలుగుతున్నారు ఏదో రూపంగా, నీరుని కానీ గాలిని కానీ. ఇంకొక మాట కూడా వాళ్ళు పలికారు. ఏ పదార్థము నుండి జీవకోటి, ప్రాణకోటి ఉద్భవించినదో, ఏ పదార్థము నుండి ఈ జగత్తు ఆవిర్భవించినదో అది ఏ బ్రహ్మ. ఆ బ్రహ్మయే కాలమై ఉన్నాడు. సమస్తమును కాలవశములో ఉంది, కానీ ఈ కాలమనే ఆయన దేన్ని వశములో లేడు, అన్నిటికీ అతీతుడై ఉన్నాడు. ఆ పెద్దలు చెప్పినట్లు ఈ జగత్తును మొత్తం ఆ బ్రహ్మ ఆవరించి ఉన్నాడు, అతనిని ఏది ఆవరించజాలదు, ఇలా అన్నారు వాళ్ళు. అంటే ఈ సృష్టికర్త అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఏది బంధించజాలదు, అతన్ని ఏది ఆవరించజాలదు. తన ఇష్టము చొప్పునే సృష్టిలో ఆయా పదార్థానికి, ఆయా లోకానికి వాటి మహిమను బట్టి, ఆ స్థాయిని బట్టి ప్రత్యక్షం అవుతుంటాడు పరమాత్ముడు.
అట్టి దేవుని గురించి బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ ఆదియంతమైన దేవుడు, సకల జగతికి మూలమైన ఈ పరమాత్ముడు బ్రహ్మస్వరూపాన్ని మస్కు లేకుండా ముసుగు లేకుండా స్పష్టంగా తెలియపరిచే గ్రంథం ఒకటే బైబిల్ గ్రంథం. నేను 4 వేదములను చదివాను. ఈ సామవేదము, ఋగ్వేదము, అధర్ణ వేదము, యజుర్వేదము, ఈ వేదాలలో పరమాత్ముడైన దేవుని పరిశోధన చేస్తున్నట్టు వెతుకుతున్నట్టే ఉంది, కానీ దొరికినట్టు వేదములు ఎక్కడ లేదు. ఆ పరమాత్ముడు ఎవరో, ఆ గొప్ప దేవుడు ఎవరో బైబిల్ ఒక్కటే తెలియపరుస్తుంది స్పష్టంగా ఆ సృష్టికర్తని. అందుకే ఆ మహర్షి అన్నాడు, అసతోమ సద్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యోమ అమృతాంగమయ్య అన్నాడు. అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములో నడిపించు. మృత్యు మరణములో ఉన్నాను, నన్ను జీవములో నడిపించు. ఓం శాంతి శాంతి. పరమాత్ముడైన దేవా, మీకు వందనములు. నన్ను ఈ పాపశోకం నుంచి తప్పించమని అడిగిన సందర్భాలు కూడా నేను చూశాను. నిజమే, దానికి జవాబు ఏ వేదములోనూ దొరకలేదు. వెతుకుతున్నట్టుగా ఆ వెతుకుతున్న వెతుకులాటలో వాళ్ళకు కొంత సత్యము తెలియపరచబడినది. పరమాత్ముడు ఎలా అవతరిస్తాడో, అవతరించినప్పుడు ఈ పృథ్వీలో ఏం చేస్తాడో ఆ యజ్ఞం గురించి వారికి కొంత ప్రత్యక్షత, దేవుడు మొదటి నుండి మానవులకు తెలియపరుస్తున్న కొంత వివరణ వారికి తెలిసి కొంత తెలుసుకొని వాళ్ళు యజ్ఞయాగాదులు చేశారు. అలాగున దేవుడు ప్రత్యక్షమయ్యాడు చాలామందికి. కొన్ని విషయాలు అంటే ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, దర్శనములోను అనేక పలు విధములుగా పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పటి నుండి ఎప్పటికంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు. ఉదాహరణకు మొట్టమొదట దేవుడు సృజించిన ఆదాము అవ్వకి ప్రత్యక్షమయ్యేవాడు. ఏదైనా తోటలో రోజు వచ్చి తన పిల్లలని ముద్దు పెట్టుకొని మాట్లాడేవాడు. ఆ తర్వాత ఈ భూమి మీద మనుషులు దేవునికి విరుద్ధంగా పాప స్వభావముతో నింపబడినప్పుడు రాక్షస సంతానం అని పిలుస్తున్నారు భారతీయులు. కానీ బైబిల్ వారి నెఫిరియులు అంటుంది. 70 అడుగుల ఎత్తు, స్తంభం ఎత్తి వ్యక్తులు అంటే దైవ కుమారులు ఆ మానవ కుమార్తెలతో సంపర్కము జరిగి సంకర జాతిని కన్నారు. దేవునికి కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. తనకు భయపడే ఒకే ఒక వ్యక్తి నోవాహు, అతనితో మాట్లాడాడు. అతనికి ప్రత్యక్షమైంది వాక్కు, ఓడగట్టుకోను అని. ఆ తర్వాత ఏమిడరా ఆనోకు ప్రత్యక్షమైంది. ఆనోకునే దేవునితో నడిచిననుంది. అతనికి ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ కాలాన్ని బట్టి, మనిషిని బట్టి ఆ ప్రత్యక్షతలు రకరకాలుగా ఉన్నాయి. కొంచెం అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, మనిషిలాగే మాట్లాడి భోజనం చేశాడు. లోతుకు ప్రత్యక్షమయ్యాడు, అతన్ని తప్పించి కాపాడటానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అనేక పరిశుద్ధులకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు, ఆ తర్వాత ప్రవక్తలకు. మోషతో మాట్లాడాడు. మోషతో ఎంతవరకు మానవునితో మాట్లాడితే వినగలడో, ఏ స్వరూపాన్ని, ఏ కాంతిని చూపించగలిగితే చూడగలడో, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఎంతనో, మానసిక స్థితి ఎంతనో దేవుడు తూచి అప్పుడు అంత మట్టుకు వారికి ప్రత్యక్షమయ్యాడు. మోషకు కనపడ్డట్టు లక్షలాది మంది జనులు కనపడలే, మోషకు మాత్రమే అది చూడగలిగాడు. ఆ రోజుల్లో అట్లా ప్రత్యక్షం జరిగింది. ఒకనాడు మోషే గారు, దేవా నీ స్వరూపాన్ని చూడాలని నిజ స్వరూపాన్ని అనుకున్నాడట అని అడిగాడు. అదే మనము నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం చదవండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, 22వ వచనం చదువు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి.
అప్పటి వరకు దేవుడు అతనితో మాట్లాడాడు, కొండ మీద ప్రత్యక్షమయ్యాడు, అగ్ని పొదల్లో ప్రత్యక్షమయ్యాడు, అతని స్వరము విన్నాడు, ముఖాముఖిగా మాట్లాడాడని చెబుతున్నారు, వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ మీ మహిమను నాకు కనపరచు అంటే దాని నిజరూపాన్ని చూడాలనుకుంటున్నాడట. ఎవరు చూసి బతకగలరు మోషే? నీ విశ్వాసాన్ని బట్టి కొంతవరకు నేను ప్రత్యక్షమయ్యాను, కనపడగలిగాను. ఈ రోజుల్లో దేవుడు నాతో మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు, వాక్య రూపములో, కలలో, దర్శనంలో అని కొంతమంది నిజమైనటువంటి భక్తులు అంటుంటే ఈ నమ్మని వాళ్ళు వెక్కిరిస్తారు. ఎందుకంటే వారు వెక్కిరించే వారి దగ్గర కూడా కొంత న్యాయం ఉంది. చాలామంది ఈ వెలుగుదూత అనే సాతాను చేత కూడా ప్రేరేపింపబడి మోసాలు చేస్తున్నారు. అందుకు కానీ లేఖన కాంతిలో నిజ ప్రత్యక్షతలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉందని బైబిల్ చెప్తుంది. ఈ రోజుల్లో దేవుడు ప్రత్యక్షం కాడు, ఈ రోజుల్లో స్వరం వినబడదు, ఈ రోజుల్లో ప్రేరేపణ ఎక్కడుంది? బైబిల్ ఉంది కదా, అక్షరం వచ్చినాక యేసయ్య వరాలు ఎక్కడివి? కానీ బైబిల్ చెప్తుంది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలాలు వచ్చే వరకు ప్రత్యక్షమైతేనే ఉంటాడు అని బైబిల్ చెబుతుంటే ఇప్పుడు యేసయ్య మాట్లాడని అబద్ధం కదా. అయితే మోషే అడిగినందుకు, నా కుమారుడా, నన్ను నువ్వేం చూస్తావు కానీ నీకు చూడగలిగేంత కొద్దిగా చూపిస్తాను, అది చాలు, సరిపోతుంది నీకు. ఇప్పటి వరకు నువ్వు చూచావు, విన్నావు, నన్ను నా మాటలు కూడా విన్నావు, కానీ నీలో ఉన్న ఆసక్తిని బట్టి నేను నీకు ఉపాయం చెబుతాను, విను. ఓ కొండ మీద ఒక బండ ఉంటుంది, పెద్ద బండ. అది అతి భయంకరమైన ఎండలకు కొన్ని కొండల మీద రాళ్ళు పగిలిపోయి ఇట్లా సందులు వస్తాయి, రాళ్ళు, కొండరాళ్ళు. ఇట్లా సందులు ఉన్నటువంటి దాని దగ్గర పోయి ఆ సందులోని తల పెట్టి కన్ను పెట్టి నువ్వు చూసుకుంటా కూర్చో, నేను నిన్ను వదిలిపెట్టి వెళుతుండగా. చూసారా? అంటే ఇక్కడ ఎక్కడున్నాడైనా మోషే లోపలే ఉన్నాడు. తనలో ఉన్న వ్యక్తి తను చూడలేడు, తనలో ఉండి నడిపిస్తున్నాడు, ఆయన చేస్తున్న కార్యాలను బట్టి నాలో ఉన్నాడని విశ్వాసించాలి తప్ప ఆయనని ప్రత్యక్షంగా నా భౌతిక నేత్రాలతో చూడాలి అని అనుకుంటే చూడగలిగేటువంటి విశ్వాసం నీకు ఉండాలి కొంతనన్నా. కానీ పూర్తిగా దేవుణ్ణి ఎవడు చూడలేడు. దానియేలు అయితేనేమి, హెచ్కేల్ అయితేనేమి, ఒక్కొక్కసారి దర్శనాలు చూసినప్పుడు నేను మూర్ఛిల్లి పడిపోతుని, బలహీనుడనైతిని, కొంతకాలము వ్యాధిగ్రస్తుడనైతిని, లేవలేక ఉంటిని అని కూడా అన్నారు. ప్రత్యక్షతలు కొన్ని చూస్తే నీ శరీరము తట్టుకోదు. కనుక దేవుడు వారిని బతికించడానికి ఎంత మహిమలో వారికి కనపడాలో, ఎంత కనుపరచాలో అంతే కనుపరుస్తాడు. ఈ ప్రత్యక్షతలు అందరికీ అర్థం కావు. దేవుడారా, ఆత్మ కలిగిన వారికి తప్పక అర్థమవుతాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మోషే వెళ్ళి ఆ బండ సందులను చూస్తున్నాడట. చూస్తుంటే ఆయనను వదిలి ఆయన వెళ్తుండగా చెయ్యి అడ్డం ఉన్నదట. దేవుడు అతనికి చెయ్యి అడ్డం పెట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ చెయ్యిని తీశాడట అడ్డం ఆ సందులోకి, ఆ సందులో నుంచి కనపడాలని. అయితే ఆ పరమాత్ముని యొక్క వీపు వెన్నుపూస మీద ఉన్న చిన్న రోమం కనపడుతుంది అనుకుంటా ఆయనకి. ఆ సందులో నుంచి ఆయన రాకముందు, ఆయన బయటికి వెళ్ళక ముందు, కనబడక ముందు ఆకాశమే కనపడ్డది. ఆకాశం, భూమియే కనపడుతుంది. అంత పెద్దగా కనపడుతున్న ఆకాశము మూసుకుపోయి ఆయన ఎన్ను పూసలో ఎంట్రుక కనపడుతుంది మోషకి. మోషకి ఉండే దడలేసింది, చాలు ఆయనని పూర్తిగా ఎవడు చూడలేడని. అతనికి మాత్రం అది చూపించగలిగాడు దేవుడు, అందరికీ కాదు. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదవండి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలముందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఏ కాలముందైనను మీరు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి ఇప్పటి వరకు నేను చెప్పిన వ్యక్తులందరూ ఎలా చూశారు, ఎలా విన్నారు? అది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. తన నిజమైనటువంటి పూర్తిగా కనుపరచాలనుకున్నది, తన నిజమైనటువంటి కాంతిని ఎవరు చూడలేరు. ఆ భక్తుని ఎంతవరకు చూడగలడో అంతవరకు ప్రత్యక్షత జరిగిందన్నమాట. అందుకే 1 తిమోతి 6:16 ఏముందంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. రైట్.
ఎవరూ సమీపింపరాని తేజస్సు అది. దేవదూతలు సహితము ఆ తేజస్సులోకి వెళ్ళలేదు ఇంతవరకు. ఏమిలరా, ఇది సృష్టి చెయ్యకముందు ఉన్నటువంటి ఆ తేజోమండలము ఇప్పటికీ అలాగే ఉంది. అక్కడికి ఏ దేవదూత వెళ్ళలేదు. సృష్టింపబడ్డది ఏది కూడా ఆ తేజస్సులోకి ప్రవేశించజాలదు. అది ఏ సర్వోన్నతమైన స్థలం. అది సృష్టింపబడ్డదంతా కూడా ఆ స్థలము నుండి బయలుదేరి వచ్చిందే. ఆ స్థలము నుండి ఒక ఆయన బయటకు వచ్చి అతని నుండే ఈ సమస్తము కలిగింది. కనుక ఆ స్థలమును ఎవరు చేరుకోలేరు, ఎవరు చూడలేరు. ఇది బైబిల్ సత్యం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అతడే ఈ బయటికి వచ్చినటువంటి ఆ యొక్క అంశ ఏదైతే ఉందో త్రిత్వంలో, దానిలో నుండి మళ్ళీ కొంత భాగము ప్రత్యక్షమవుతుంది. మొట్టమొదట ఆ కుమార అనే నాద బ్రహ్మము, శబ్ద బ్రహ్మము, క్రీస్తు ఆ తేజస్సు నుంచి బయటకు వచ్చాడు. ఆయనలోనూ తండ్రి కుమారుడున్నాడు. వచ్చి ఈ బ్రహ్మాండాన్ని సృజించాడు. అందుకే ఆయన లేకుండా ఏదియూ కలగలేదని బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించాలని ఉత్తర దిక్కున సభాపర్వతము పైన విశ్వ రాజధానిని స్థాపించాడు. అక్కడే కెరుబులు, సెరుబులు, 24 పెద్దలు ఆ వ్యవస్థ ఉంటుంది. అక్కడ నుండి సకల విశ్వం పరిపాలింపబడుతుంది. అక్కడ నుంచి సకల అనంత వైవిధ్యము కలిగిన లోకాలకు కావలసిన నియమ నిబంధనలు, చట్టాలు అమలు పరచబడతాయి. ఆ 24 పెద్దలు చేసేది ఆ పని. వాళ్ళకు ఆలోచన చెప్పే ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు యేసు. వాళ్ళు రాసి ఓకే అన్నప్పుడే ఆ క్రీస్తు, ఆ ఉదయ నక్షత్రము, ఆ తేజోమాయుడే సకల ప్రపంచాలకు ప్రత్యక్షమవుతాడు. ఏ ప్రపంచానికి ఎంత మహిమల ప్రత్యక్షం కావాలి అనేది ఆ లోకాన్ని సృజించిన అంతస్తును బట్టి ఉంటుంది. ఏ లోకములు ఉన్న దూతలకు ఏ రూపాలు ఉన్నాయో, ఏ మహిమలు ఉన్నాయో, ఎలాంటి శరీరాలు ఉన్నాయో, ఎలాంటి వ్యవస్థ ఉన్నదో, ఎలాంటి తిండి ఉన్నదో, ఎలాంటి జీవం ఉన్నదో, అది మనకు అగోచరము. అది గొప్ప జ్ఞానం. కనుక మనకు తెలియపరచబడినంత వరకు దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వెంత నమ్మితే, ఎంత విశ్వాసిస్తే అందులో అంత నీకు ప్రత్యక్షత వస్తుంది. నమ్మని వారికి ఏమీ తెలియదు. అందుకే సమీపింపరాని తేజస్సు నుంచి వచ్చి ఈ బ్రహ్మాన్ని సృజించాడు. ఆ సృజించిన వాడే కాలమయ్యాడు, నీరు అయ్యాడు, గాలి అయ్యాడు, అగ్ని అయ్యాడు, పంచభూతాలయ్యాడు. వాటిలో సకల విధమైన దైవాత్మలను ఉంచాడు. అవి నడిపిస్తున్నాయి. కానీ ఎన్ని అతనిలో నుండి సృజింపబడినను, ఎన్ని వచ్చినను అన్నిటికీ అతీతుడై ఉన్నాడు. తను సృజించిన తనలోని అంశముల ద్వారా, సృష్టి ద్వారా స్తుతింపబడాలి, పూజింపబడాలని దేవుడు అనుకోలేదు. ఆత్మస్వరూపుడైన తనను తనగానే కనపరుచుకొని స్తుతింపబడాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రోజులో డిగ్రీలు చదివిన ప్రపంచ మేధావులైన, పండితులైన, తలపండిపోయిన వారైనా సరే ఈ సంగతి వారికి అర్థము కాదు. ఈ లోక జ్ఞానం పెంటకుప్పతో సమానం. నేను కూడా పనికిరాని వాన్నే. స్నేహితులారా, నా లోపల పెట్టిన ఆ అఖండ జ్యోతి, ఆ మహిమ దీపమే ఈ జ్ఞానమును తెలియపరుస్తుంది. ఎందుకంటే తెలుసుకోవాలి, నమ్మాలి అంటే అలాంటి విశ్వాసం కలిగించే శక్తి మన లోపల ఉండాలి. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇది అందరికీ కనపడాలని ఇచ్చిన అవతారం. ఇప్పుడు మీరు అర్థమై ఉంటుంది. ఆదాము మొదలుకొని మోషే వరకు సకల ప్రవక్తలకు దేవుడు ప్రత్యక్షమయ్యాడని ఇంతవరకు చెప్పుకున్నామే. ఆ ప్రత్యక్షత విధాలు రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది ప్రవక్తలకే కలిసి మాట్లాడి వారికి స్వరం వినిపించి అనేకులకు ఆయన స్వరమును వినిపించాడు ఆ ప్రవక్తల ద్వారా. కానీ కడవరి దినములో దేవుడు తన కుమారుని ద్వారా ఈ రూపములో ప్రత్యక్షం కావాలని ఆ అనంత కోటి శక్తి క్షేత్రము నుండి, ఆ అంశము నుండి ఒక చిన్న అంశ మరియమ్మ గర్భములోకి వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు. అందుకే తండ్రి నీవు నాలోను, నేను నీలోను అంటాడు.
అంటే అందరూ కలిసే ఉంటారు వాళ్ళు. సకలము త్రిత్వమే, ప్రపంచమే ఒక త్రిత్వం, పదార్థం ఒక త్రిత్వం, పదార్థములు మీరు చూస్తున్న పరమాణువులు త్రిత్వం. ఎక్కడ త్రిత్వము లేనిది ఈ సృష్టిలో అసలు ఏదీ లేదు. త్రిత్వస్వరూపుడైన వాని నుండి వచ్చిన ఈ సృష్టిలో ప్రతిదీ త్రిత్వం కనపడుతుంది, త్రిత్వాన్ని ప్రకటిస్తుంది. అది ఒప్పుకునే జ్ఞానము మనుషులకు ఎందుకు లేదంటే మాయ ఆవరించింది, సత్యం అర్థం కాదు. ఏమిలరా, ఆ మాయనే సైతానని పిలుస్తుంది బైబిల్, చీకటి అని పిలుస్తుంది, చీకటి శక్తి అని. దాన్ని అంతము చేయటానికి, దాన్ని అదమొందించుటకే పరమాత్ముడు యేసుక్రీస్తుగా అవతరించాడు. ఆయన ప్రత్యక్షమైన రీతి ఎలా ఉందంటే తనను రిక్తునుగా చేసుకొని, అంటే టోటల్ మహిమ. ఇంతవరకు ప్రవక్తల చేత కూడా నేను మాట్లాడింది వారికి కనుపరిచిన మహిమ కూడా కాదు. అది కూడా ఉన్నత స్థానమే. మోషేతో మాట్లాడింది, ప్రవక్తల చేత మాట్లాడింది, ఆనోకుతో మాట్లాడింది, నోవాబుతో మాట్లాడింది, అబ్రహాముతో మాట్లాడింది, మోషేతో మాట్లాడింది కూడా మంచి ఉన్నత స్థానమే. ఇప్పుడు అట్లా కాదు, పాపులకు సహితము నేను కనపడి మాట్లాడాలి అని నరుడుగా అవతరించాడు. ఈ అవతారం ఎంతమందికి అర్థమైంది? అనేక వివాదాలు క్రీస్తు మీద విసురుతున్నారు. ఎవరో తెలుసు, ఆయన వేద పురుషుడు, సత్పురుషుడు, సకల మానవాళి ఎదురు చూస్తున్న ఓ గొప్ప రక్షకుడు. ఏ యజ్ఞం కొరకు మానవాళి ఎదురు చూస్తుందో ఆ యజ్ఞము చేసిన యజ్ఞ పురుషుడు. అజామేధ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, గోమేధ యజ్ఞము, సకల యజ్ఞాలు దేన్ని సూచించటానికి చేశారో వేదములో ఋషులు, అదే వేద పురుషుడు, అదే యజ్ఞ పురుషుడు యేసు. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలాల వరకు ప్రత్యక్షమవుతాడు అంటుంటే మధ్యలో కనబడాడు, మాట్లాడాడు అంటారు కొంతమంది. నీకు ప్రత్యక్షము లేదు, ప్రత్యక్షత లేదు అంటే దేవుని మీద ఉన్న నీ విశ్వాసము తక్కువ ఉందని అర్థం. నమ్మకస్తులకు దేవుడు ఎట్లా మాట్లాడాలో, ఏం చెప్పాలో ఆ వే ఎవరికి అర్థం కాదు, వానికి అర్థమవుతుంది. వాడచ్చి చెప్తే నమ్మిన వానికి అర్థమవుతుంది, కానీ వట్టోనికి ఇది మాయ అనుకుంటారు. అలా కనపడకుండా అర్థం కాకుండానే దేవుడు చేస్తాడు. ఎందుకంటే మీ విత్తనాల ఉపమానం అప్పుడు మీరు విన్నారు. వాళ్ళకేమో ఉపమానంగా చెప్పి మాకేమో తేట తెల్లగా చెబుతున్నావు ఏంటి ప్రభు అంటే, పరలోక మర్మములు మీకు అనుగ్రహింపబడిన వినుటకు. దేవునికి అన్నీ తెలుసు, ఏం చేయాలో అది చేస్తున్నాడు కరెక్ట్గా. గ్రహించి గుర్తుపడితివా బ్రతికిపోతావు, లేకపోతే ప్రమాదం అంటుంది బైబిల్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇప్పుడు పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. రైట్, ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రసంగం ఇదే. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం, చాలా మహా గొప్ప తెలివిగా మాట్లాడాడు. కానీ అనుకుంటున్నాం కదా మీకా గారు, అవును గొప్ప మాటే మాట్లాడాడు. కానీ మీకు తెలుసా, చాలామంది ప్రవక్తలు నోటితో దేవుడు పలికించి రాయించినటువంటి మాటలు ఆ ప్రవక్తలకు కూడా తెలియదు. అప్పుడు ఆ సమయానికి దేవుడు పలుకుమన్నది వాళ్ళు పలికేశారు, గ్రంథస్థం అయిపోయింది. కానీ పూర్తి వివరణ అప్పుడు వారికి కూడా తెలియదు. ఆ కాలం వచ్చిన తర్వాత ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించనో ఇప్పుడు మీకు గుర్తొచ్చి ఉంటుంది. పేతురు గారు చెప్పినట్టు ఆ కాలం వచ్చినప్పుడే దాని వివరణ బయటకు వస్తుంది. ఇప్పుడు కడవరి దినములో మొత్తం సర్వసత్యం బయటికి రాబోతుంది. మరుగైనది ఏది దాచబడదు, మర్మమైన ఏది ఉండదు. దేవుడు మొత్తం అన్నిటికీ కుదురుబాటు కాలం రాబోతున్నాయి. కనుక మీకా ప్రవక్త గారు పలికి వదిలేశాడు. ఇదిగో హెబ్రీ పత్రికలో పౌలయ్య గారు విడదీస్తున్నాడు. అప్పుడు మాట్లాడిన విధానాలు ఏదో వాళ్ళకు మాట్లాడాల విధానం ప్రత్యక్షమైంది వేరు. కానీ కడవరి దినంలో మాత్రము నరుడుగా అవతరించి ప్రత్యక్షమైపోయాడు. అందరికీ, పాపులందరికీ కనపడ్డాడు భూమి మీద. ఇప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ నమ్మిన వానికి ఆయన అగ్గబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇది నిజం, సత్యం. యేసు ప్రభుని కాదని భూప్రపంచమే ఏ పదార్థం నిలవజాలదు. సకల బ్రహ్మాండమే గజగజం అనుకుతుంది సృష్టి అంతా యేసయ్యకి. మానవుడు భయపడతలేడు. అందుకే ఈ ప్రళయాలు, ఈ భయంకర పరిస్థితులు దినరా. ఎందుచేతంటే భూగ్రహముని ఒక మాయ ఆవరించింది. ఆ మాయ పేరే చీకటి, సైతాన్.
వారి మనోనేత్రాలు మూయబడ్డవి గనుక ఆత్మ పదార్థముని గురించి తెలుసుకోలేకపోతున్నాడు. ఈ సకల జగత్తుకి మూల పదార్థమైన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మ ప్రత్యక్షతలు తెలియదు. అనేకమైనటువంటి రకాలుగా దేవుడు మనుషులను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందరినీ రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చదువు. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టక మునుపు తండ్రి, లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఈ కుమారునికి ఏ మహిమ ఉండెనో అంటే ఇతడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ మహిమంతా అక్కడ పెట్టేశాడు. నర శరీరములో కనపడుతున్న దైవాత్మ, మనుషుడుగా కనపడుతున్న దైవ పురుషుడు, ఆది సంభూతుడు, విరాట్ పురుషుడు, జ్ఞాన పురుషుడు, వెలుగు పురుషుడు, ప్రపంచమును చేసినవాడు, వెలిగించినవాడు. ఈ ప్రపంచమంతా దేని చేత ప్రకాశించుచున్నదో ఆ తేజోవంతుడు ఈ క్రీస్తు. ఈ బ్రహ్మాండానికి పునాదులేసిన చేతులు యేసయ్య. తండ్రి, నీ యొద్ద నాకు సృష్టికి పూర్వము, ఈ సృష్టికి పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. చూసారా? అంటే ఈయన ఎప్పటో అయినా 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసు కాదు. యేసయ్య పుట్టిండు, యేసయ్య పుట్టిండు. యేసయ్య పుట్టింది ఎక్కడండి? పుట్టలేదు. అక్కడ ఉన్నోడే ఇక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే నరరూపంలో వచ్చాడు. నరరూపంలో వచ్చిండు. ఎందుకు వచ్చావయ్యా నరరూపంలో అంటే దేవుడు నరుడుగా ఎందుకు వచ్చాడంటే నరులను దేవుని యొద్ద తీసుకుపోదామని. ఎందుకు? వాళ్ళు రారా, దారి తప్పిపోయారు, సత్యము తొలగిపోయారు, అబద్ధములు మునిగిపోయారు, మాయ కప్పింది వారి మీద. పాపం అనే గోడ గూలగొట్టి వారి కనులు తెరిచి వారికి మార్గం చూపించడానికి వచ్చాను నేను. ఆ మార్గం చూపించినోనే తృకరించిన వాడు నరకం కాకపోతే స్వర్గానికి వెళ్తాడా? సకల వేదములు గ్రంథములు గోచరిస్తున్నాయి. ఈ క్రీస్తే రక్షకుడు, క్రీస్తే పరలోక రాజని. ఆయన మర్మములు అనే ఛాయలు చెప్పుతున్నాయి ప్రతి గ్రంథములో. దాని గురించి పూర్తి వివరణ బైబిల్ ఇస్తుంది. సామెతల గ్రంథములో 8వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసేది. ప్రథమమైన మొట్టమొదటి సృష్టి ఎవరట? యేసుక్రీస్తట. ఎక్కడి నుంచి సృజింపబడ్డాడట? నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎక్కడ తిమోతి పత్రికలో సమీపింపరాని తేజస్సు, అది ఎంత పెద్దగా ఉందో ఇంతవరకు ఎవరికి తెలియదండి. అందులో ఏముందో కూడా తెలియదు. ఆలోచించడానికి కూడా మనం సరిపోము. కనపడుతున్న ఈ టోటల్ ఈ సృష్టి మొత్తం, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ తేజోమండలం నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తిలో నుంచి వచ్చిందంటే అదెంత పెద్దదో. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని కోట్లు ఉన్నాయో అందులో ప్రకాశించుచున్న ఆ త్రిత్వ సైన్యం ఎంత గొప్పదో, ఆ త్రిత్వ పదార్థం ఎంత గొప్పదో, ఆ ప్రకాశం ఎంత గొప్పదో, ఆ సర్వోన్నతం ఎంత గొప్పదో. ఆ దూతలు అన్నారు అందుకే గొల్లల కాపర్లతో, సర్వోన్నతమైన స్థలములో మహిమ కలుగునుగాక, భూమి మీద తన ఇష్టులైన మనుషులకు సమాధానము కలుగు. ఆ మాటలో అర్థం ఏమన్నా తెలిసిందా? ప్రసంగాలు చేసుకున్నాం, చదువుకున్నాం, అర్థమైతే లేదు. చాలా గొప్పది. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలా మనం. కనుక సృష్టికి పూర్వము నేను మొట్టమొదట తేజోమండలం నుంచి బయటకు వచ్చిన నేనే. చదవమ్మా. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి, భూమి సృజింపబడక ముందే నేను నియమింపబడ్డాను. ప్రవాహ జలములు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమి దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. మట్టి రవ్వంత ఉష్కరవుతూ కూడా సృజింపబడక ముందు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు
జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు. చాలు. నేను ప్రధాన శిల్పినై. శిల్పి అంటే ఏంది? ఆ తేజోమండలములో ఉన్న త్రియేక సైన్యము, మహాదైవము, ప్రకాశము, తేజోలోకము నుండి ఆ శక్తివంతమైన లోకములో నేను బయటికి వచ్చాను, నన్ను పంపాడు. నేను వచ్చిన తర్వాత ఒక చిన్న త్రిత్వముగా నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సకల బ్రహ్మాండాన్ని సృజించాను. నా నుండి వచ్చిన ఈ పదార్థము కూడా నా గుణలక్షణములు కలిగి ఉంటాయి. కానీ నా నుండి రాని ఒక చీకటి ఉన్నది, అజ్ఞానము, పాపము, సైతాన్. వాడు దీన్ని ఆవరించాడు. వాని నిర్మూలము చేసి అధమందించి నా ప్రజల్ని కాపాడటకు మళ్ళీ నేను ప్రత్యక్షమైతిని. అందుకే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుచుండెను. దేవుడు ప్రత్యక్షమవుతుండనని దేవుడే ప్రత్యక్షం కాకపోతే ఈ భూమి మీద మనుషులు అనేది ఉండదు, బూడిదైపోతుంది. ఒకసారి దేవునికి బాగా కోపం వచ్చిందట. వచ్చినప్పుడు నోవా ఒక్కడ నీతిమంతుడుని, అందుకే ఆయనను బతికించి మిగతాదంతా జలప్రలయంతో ముంచి పడేశాడు. అట్లా చేస్తాడు ఆయన. నీళ్ల చేత ముంచకుండా మరెప్పుడును నీళ్ల చేత లోకాన్ని నాశనం చేయనని నోవాకు వాగ్దానం చేశాడు. కనుక ఇప్పుడు జలప్రలయముతో పూర్తిగా నాశనం కాదు, కానీ అగ్నితో భస్మమయ్యే రోజు రాబోతుంది. ఎట్టు తిరిగి సృష్టికర్త యేసే కాదని నిరూపించేవాడు భూలోకములో లేడు. భూలోకములో కాదు, ఏ లోకములో లేడు. ఏ పదార్థమును అడిగినా, ఏ లోకాన్ని అడిగినా, ఏ సృష్టిలో ఏది అడిగినా ఎవరు నీ సృష్టికర్త అంటే నజరుడైన యేసే అని చెప్పాలి. అందుకే గాలి యేసయ్యకు లోబడ్డది సముద్రం మీద. దెయ్యాలు సాగిలపడి నమస్కరించినాయి. మమ్మల్ని ఇప్పుడే నరకంలో ఎత్తావు అయ్యా అని అంటున్నాయి. అర్థమైంది, వేసేటోడు ఈయనే నరరూపంలో కనపడుతున్నాడని మీరు సింపుల్గా మాట్లాడినారు. 2 రొట్టెలు 5 చేపలు ఏ మనిషి అయినా 10,000 మందికి పెట్టగలడా? దమ్ముందా ఈ ప్రపంచంలో? జరుగుతుంది ఇలాంటి మిరాకిల్ ఎవరన్నా? ఎంత జ్ఞానైనా, ఎంత గొప్పోడైనా చేయలేడు. చంద్రమండలానికి వెళ్తేంది, సూర్యుని మీదకి వెళ్తేంది, నువ్వు చేయలేవు. 2 చేపలు 5 రొట్టెలు పట్టుకొని ప్రార్థన చేసి వేలాది మంది తినగలిగారటండి. ఎంత గొప్ప మిరాకిలు! అంత అన్నం ఎట్లా కలిగింది? అన్ని రొట్టెలు ఎట్లొచ్చినాయి? ఏ చెయ్యి సృష్టిని చేసిందో, ఏ చేతులు ఈ శరీరంను చేసిచ్చినాయో, ఏ చేతులు సకల హారాన్ని చేసిచ్చినాయో, ఏ చేతులు ఈ బ్రహ్మాండాన్ని చేసినాయో, ఆ చేతులు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. అందుకే నేనే జీవమును పునరుద్ధానమునన్నాడు. ఆయన నమ్ముకుంటే మరణించినను మళ్ళా తిరిగి లేస్తావంటుంది బైబుల్. నమ్ముకోండి యేసయ్యని, ఎన్నటికైనా మళ్ళీ శరీరంతో లేస్తావు, మహిమ శరీరంతో. నమ్మకపోతే నరక శరీరముతో లేస్తావు. వాళ్ళని వదిలిపెట్టాడు, వీళ్ళని వదిలిపెట్టాడు. దేవుని యేసు చేతులకెళ్ళి ఎవరు తప్పించుకోలేరు. సకల జీవకోటి, ప్రాణకోటి దేవుని స్తుతిస్తుంది. దేవుడారా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడనే నిత్య పరిశుద్ధునికి నిత్య స్తుతులు అందిస్తున్నారు దూతలు. అంతటి మహానీయుడు మహిమంత అక్కడ పెట్టి నన్ను రక్షించడానికి ఒక చిన్న అంశగా మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. 9 నెలలు శరీరము పెంచుకున్నాడు, బయటకు వచ్చాడు. మనందరి కొరకు బలి అయి మరణించి తిరిగి లేచాడు. ఆయన పుట్టింది మన కొరకే, మరణించింది మన కొరకే, తిరిగి లేచింది మన కొరకే. ఎవరి కొరకు కాదు, సృష్టి కొరకే. కనుక యేసు రక్తం ఒక మానవ పాపానికే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉండనని 1 యోహాను గారు అంటారు. 1 యోహాను పత్రిక అంటుంది, సర్వలోకమునకు శాంతికరమై ఉండని యేసు రక్తం. ఎన్ని లోకాలు ఉన్నాయి, అన్ని లోకాలకు శాంతి యేసు రక్తమే దిక్కు. నువ్వు ఎన్ని చేసినా నీ పాపాలు పోవు. నువ్వు దేన్ని పెట్టి కడుక్కున్నా పోవు. నీ శరీరం మురికిపోతుందేమో కానీ పాపాలు ఎట్లా పోతాయి? 107వ కీర్తన 20వ వచనం చదువుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. చాలు. గుంటలో పాపములో పడిన వారిని విడిపించుటకు, బాగు చేయుటకు ఆయన తన వాక్కును పంపెను. వాకెవరు? వాకు ఒక వ్యక్తి. ఆయన వచ్చాడట, పంపించాడట ఒక ఆయన వాకును. ఎలావయ్యా వాక్ అన్నట్టు ఆయన వెళ్ళు, వాళ్ళని రక్షించుపో. నీ పేరు వాకయ్యా, నువ్వు వెళ్ళు. వాకు అంటే వాక్యము. దాన్నే సంస్కృతములో
ఏమిలారా ప్రణవము, శబ్దము, నాదము అని కూడా అంటున్నారు. ప్రణవ బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మ, వాక్యమైన బ్రహ్మే. ఆ బ్రహ్మే, ఆ సృష్టికర్తే యేసు. ఈ బ్రహ్మే కాలమై ఉండను. బ్రహ్మ కాలము బ్రహ్మస్వరూపము, కాలమే బ్రహ్మము. నువ్వు ఎడదప్పించుకుంటావు. కాలము పోనీయక, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. అది మీ కొరకే పెట్టాను. కనుక దేవులారా, ఈరోజు ఆ మహానీయుడైనటువంటి ఆ గొప్ప దేవుడు సకల మానవులను పాపము నుండి విడిపించుటకు ఈ లోకంలో అవతరించాడు, ఉద్భవించాడు. ఆయన ఉద్భవించిన విధానం ఏదో కొత్తగా సడన్లీగా 2000 సంవత్సరాల కింద జరగలే. మీకా గారు పలికారు. తర్వాత పౌలయ్య ఎబ్రి రాశుల పత్రికలో రాశాడు. ఆయన అన్నాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమైతేనే ఉంటాడు ఆయన. పురాతన కాలములో నానా విధములుగా నానా ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడినటువంటి మన దేవుడు ఈ దినముల అంతమందు చివరి రోజుల్లో తన కుమారుని ద్వారా మాట్లాడాడు. చూశారా? తన కుమారుని కాదని, ఈ గొప్ప సృష్టికర్తని కాదని మనం పరలోకం చేరగలమా? వేరే మార్గం ఉన్నదా? లేదే. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, సత్యమును, జీవమును. సమాధానం చెప్పుతున్నాడు యేసయ్య. అడుగుతున్నారు, అసతోమ సద్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యోమ అమృతంగమయ్య. అసత్యములో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, మరణములో ఉన్నాను, రక్షించయ్యా. అడిగితే నేనే ఆ సత్యమును, నేనే ఆ జీవమును, నేనే ఆ మార్గమును. ఆ జ్యోతిని నేనే, ఆ జీవముని నేనే, ఆ రక్షకుణ్ణి నేనే. నేను తప్ప ఏది రక్షణ లేదు. గలతీ పత్రిక 4:4 చదవమ్మా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము ఒకటి డేటు పెట్టాను నేను, అది పరిపూర్ణము అయినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. అది కాలము పరిపూర్ణమైనది. ఒక డేటు పెట్టాడు సృష్టికి. చీకటి రాజ్యాన్ని, చీకటి సమూహాన్ని, ఈ అంధకార చీకటి శక్తుల్ని నిర్మూలం చేయుటకు, తన పిల్లల్ని రక్షించుకొని ఒక నూతన ప్రపంచాన్ని దేవుడు స్థాపించుటకు ఒక కాలం, ఒక సమయం పెట్టాడు. ఆ కాలము సమీపమైంది, పరిపూర్ణమవుతుంది. ఆ సమయంలో తన కుమారుని పంపాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? యోహాను సువార్త 3:12 చదవండి ఒకసారి. భూ సంబంధమైన సంగతులు, ఈ భూమి మీది సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకము నుండి వచ్చిన వాడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు అంటే అర్థం ఏంటి? పరలోకము నుంచి వచ్చిన మనుష్య కుమారుడు నేనే. నేను పరలోకము నుండి భూలోకానికి వచ్చాను, మళ్ళీ భూలోకము నుంచి పరలోకానికి వెళ్తాను. కనుక నన్ను నమ్మని వారికి రక్షణ ఎందుకు దొరుకుతుంది? దిగి వచ్చిన వాడను నేనే, పైకెళ్ళు వాడను నేనే, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నేను తప్ప వేరే మార్గం లేదని యేసయ్య ఘంటపథంగా చెప్పాడు. యేసుని గురించి స్పష్టంగా తెలుసుకుందాం మనం, తర్వాత చెప్పడం మొదలు పెడదాం. యేసు తప్ప సృష్టికర్త, దైవత్వము ఎక్కడ లేదు. ఈ సృష్టిలో ఏ పదార్థములో దైవత్వము లేదు. దేవుని యొక్క ఒక అంశ గనక ఆయనలోని కొన్ని మహిమలు, కొన్ని గొప్పతనాలు కనపడతాయేమో కానీ అది దేవుడు కాదు. దేవుడు సృష్టి ద్వారా నేను పూజింపబడాలని చెయ్యలే సృష్టిని. సకల జగత్తు, సకల సృష్టి ఆత్మస్వరూపుడైన నన్ను ఆరాధించాలని చేశాడు. తనను తనుగానే పూజింపబడతాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆ క్రీస్తును తెలుసుకో. ప్రవక్తలు ఏం మాట్లాడారో తెలుసుకో. మీకా గారు అన్నారు, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతాడు. కానీ నువ్వు అనుకున్న ఒక రూపము, ఒక స్టైల్ కాదు. అనేక విధములుగా కాలములను బట్టి, పరిస్థితులను బట్టి, మనుషుల విశ్వాసమును బట్టి, ఆ కాలానికి ఆ భక్తులకు ఎవరికి ఎలా, ఎంత మహిమలో, ఏ రూపములో వాక్కు ప్రత్యక్షం కావాలి, శరీరముతో ప్రత్యక్షం కావాలి, తలంపుతో ప్రత్యక్షం కావాలి, దర్శనములో ప్రత్యక్షం కావాలి, కలలో ప్రత్యక్షం కావాలి.
అని అనుకున్నాడో ఆయా కాలాలను బట్టి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఆ కాలమున మిల్కీసేదెకుగా ఒక రాజుగా ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి. మిల్కీసేదెకు చూశారా, ద్రాక్షరసము రొట్టె ఇచ్చి కానుక తీసుకుంటాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు అని ఎబ్రీ పత్రికలు 7వ అధ్యాయంలో తెలుసుకుంటాం. ఆయన క్రీస్తే, కానీ ఆ అంశ బలి అవుటకు వచ్చినది కాదు. ఆనాడు అబ్రహాముని బలపరిచి ఒక రాజ్యాన్ని స్థాపించి ఆయన వెంటనే మాయమై వెళ్ళిపోయాడు భూమి మీద. మళ్ళీ కనపడాడు ఓబుల్ ఎక్కడ. ఆయనే మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. ఈ అంశ వేరు కనుక ఆయన ప్రత్యక్షం అయితేనే ఉన్నాడు, కాలేదని ఎందుకంటారు? ఆ మహనీయుడు, ఆ గొప్ప విరాట్ పురుషుడు, ఆది సంభూతుడైనటువంటి మన యేసుని మనం మనసులో నింపుకుందాం, నిండు మనసుతో ఆరాధించుదాం, స్తుతించుదాం, ధన్యులమైదాం. ముందు తరాల వారికి కావలసిన సందేశాన్ని సిద్ధపరచుదాం, అనేకులకు ప్రకటించుదాం, ప్రభుని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయగల్ల దేవా, ఈరోజు మీకా గారు మాట్లాడిన మాటను వివరించా. ఈ ప్రత్యక్షత సృష్టికి లేకపోతే ఈ సృష్టి ఎప్పుడో బూడిదైపోతుంది తండ్రి. రక్షిస్తున్నవాడు, కాపాడుతున్నవాడు, శాంతిని ప్రసాదిస్తూ మళ్ళీ నీ మహిమను చూపుతున్నవాడు కూడా నీవే తండ్రి. మా కొరకు నా తండ్రి మరణము లేని, పుట్టుక లేని నీవు కూడా ఈ లోకములో ఒక నర శరీరముతో పుట్టి, మరణము లేని నువ్వు మరణము ఊబిలో అడుగుపెట్టి రుచి చూసి మా కొరకు మమ్మల్ని మరణము నుండి లేవనెత్తి కాపాడుటకు మీరు చేసిన ఈ గొప్ప త్యాగమును బట్టి కృతజ్ఞతలు. అందరి హృదయాలలో మీరుండి వెలిగించి ముందుకు తీసుకెళ్ళమని, నా దేశాన్ని, భూలోకాన్ని కాపాడమని, ఇంకా రక్షణలో రావాల్సిన వారందరి మనోనేత్రాలు తెరవమని, సత్యము గ్రహించే సహాయం అందరికీ చేయమని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీరు చక్కగా ఓపికతో విన్నందుకు దేవుని స్తుతిస్తూ, దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.